జీవ వైవిధ్యం మానవ మనుగడకే మూలం. జీవ వైవిధ్యం లేనిదే మన అస్తిత్వం లేదు. అయితే రీసెంట్గా ఐపీబీఎస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 8 మిలియన్ల స్పీషీస్ అంటే ఎనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, దానిలో 1 మిలియన్ స్పీషీస్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. జీవ వైవిధ్యం ఇర్రివర్సిబుల్గా దెబ్బతింటుందన్నమాట. దీన్ని కాపాడాలని అంతర్జాతీయంగా ప్రయత్నాలు ఎప్పుడో జరిగాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే పర్యావరణానికి సంబంధించిన అతిపెద్ద సమావేశం ధరిత్రి సదస్సు అంటాం, ఎర్త్ సమ్మిట్ లేదా రియో సదస్సు అంటాం, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. 1992లో జరిగింది. ప్రపంచంలో దాదాపు 180 దేశాలు దీనికి అటెండ్ అయ్యాయి. దానిలో 3 ప్రధానమైన అంశాలు చేశారనమాట. ఒకటి యుఎన్ఎఫ్సిసిసి, రెండోది యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, మూడోది మనకిప్పుడు వార్తలో ఉన్నది యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఈ యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ 1994 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. భారతదేశం కూడా ఈ కన్వెన్షన్లో ఒక పార్ట్నరే. భారతదేశం కూడా దీన్ని రాటిఫై చేసింది. సో దీనికి అనుగుణంగా భారతదేశంలో అంటే యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి అనుగుణంగా భారతదేశంలో బయోడైవర్సిటీ చట్టం వచ్చింది 2002లో. ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయంగా చెప్పుకోవాలంటే 2003లో కార్టెజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ, 2014లో నగోయా ప్రోటోకాల్ ఆన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, ఇవన్నీ వచ్చాయి. భారతదేశంలో బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చిందని చెప్పాను 2002లో. యాక్ట్ ప్రకారం నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్, ఈ విధంగా రకరకాల వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. బయోడైవర్సిటీకి సంబంధించి బయోడైవర్సిటీని రక్షించడానికి ఒక సిస్టమ్స్ వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నాయి. లోకల్స్కి ఎలా బెనిఫిట్ షేరింగ్ అవ్వాలి, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్కి ఎలా అప్రూవల్ తీసుకోవాలి, ఈ దిశగా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ చట్టం వచ్చి మనకి దాదాపు మనం చూస్తే కనుక 20 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ప్రపంచం మారుతుంది, బయోడైవర్సిటీని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా చట్టాలు ఎక్కువగా కఠినంగా ఉంటే కనుక మనకి రీసెర్చ్ కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో కానీ చాలా నష్టాలు జరుగుతాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ. వీటన్నిటిని మనం జాగ్రత్తగా సమతుల్యత పాటించాలి, బ్యాలెన్స్. అందుకనే రీసెంట్గా బయోడైవర్సిటీ యాక్ట్కి అమెండ్మెంట్స్ పాస్ చేసింది లోక్సభ మొన్న జూలై 25, 2003. అదే అమెండ్మెంట్ బిల్లును రాజ్యసభ నిన్న ఆగస్టు 1, 2023 పాస్ అయిందనమాట. ఇప్పుడు బయోడైవర్సిటీ కొత్త బిల్లు ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో అది ప్రెసిడెంట్ అప్రూవల్కి వెళ్తుంది. త్వరలో అది చట్టం కానుంది. ఈ చట్టంలో 5 ప్రధానమైన మార్పులు మనం గమనించవచ్చు. అంటే కొన్ని సరళీకృతం అయ్యాయి, కొన్ని కఠినంగా మారాయి. ఈ 5 ప్రధానమైన మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్లో 5 ప్రధానమైన అంశాలు, మార్పులు మనం గమనించవచ్చు. మొదటిది, భారతదేశంలో ఈ బయోడైవర్సిటీకి సంబంధించిన రిసోర్సెస్ యాక్సెస్ చేయాలన్నా, కమర్షియల్ యూజ్ చేయాలన్నా, బయో సర్వే చేయాలన్నా, బయో యూటిలైజేషన్ చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా ఎవరెవరికి అనుమతులు కావాలి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ దగ్గర నుంచి అనేది పాత చట్టంలో ఒకసారి చూస్తే ఫారిన్ ఇండివిజువల్స్ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి, ఎన్ఆర్ఐస్ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి, కంపెనీస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి, కంపెనీస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా బట్ హ్యావింగ్ నో ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ షేర్ క్యాపిటల్ ఆర్ మేనేజ్మెంట్, ఈ 4 రకాల వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ నుంచి. భారతదేశంలో బయోలాజికల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలి అంటే, లేదా రీసెర్చ్ చేయాలి అంటే, లేకపోతే కమర్షియల్ యూజ్ చేయాలి అంటే, లేకపోతే బయో సర్వే ఆర్ బయో యూటిలైజేషన్ రీసెర్చ్ ఇలాంటివి చేయాలి అంటే. అయితే ఈసారి ఈ 4 కేటగిరీస్లో అంటే ఫారిన్ ఇండివిజువల్స్, ఎన్ఆర్ఐస్, కంపెనీస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఇవి కంటిన్యూ అవుతున్నాయి. 4వ కేటగిరీ ఉంది కదా, కంపెనీస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా బట్ హ్యావింగ్ నో ఇండియన్ పార్టిసిపేషన్ ఉంది కదా, అది తీసేసి ఇంకొక కొత్త క్లాస్ తీశారనమాట, ఫారిన్ కంట్రోల్డ్ కంపెనీస్ యాజ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అంటే ఫారిన్ కంట్రోల్డ్ కంపెనీస్ యాక్ట్ 2013 పరంగా ఫారిన్ కంట్రోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనుక ఇండియాలో బయోలాజికల్ రీసెర్చ్ ఇలాంటివి బయోడైవర్సిటీ రీసెర్చ్ చేయాలి అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. దేశీయంగా అంటే భారతదేశంలో ఏదైనా ఒక జీవ వైవిధ్యానికి అంటే బయోడైవర్సిటీకి చెందిన రీసెర్చ్ కానీ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ ఒక ఇండివిజువల్ కానీ ఒక కంపెనీ కానీ చేసేటప్పుడు స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు యొక్క ఇంటిమేషన్ అవసరం. స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే దీనికి ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటి? ఆ ఎగ్జామ్షన్ మెయిన్గా ఎవరైతే లోకల్గా ఇప్పుడు
హకీమ్స్ అంటారు, లోకల్గా వైద్యం ప్రాక్టీస్ చేస్తారు, చిన్న చిన్న వైద్యాలు చేస్తుంటారు, లోకల్ వైద్స్, వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఆ ఎగ్జామ్షన్స్ ఇంకా కొంతమందికి పెరిగాయి. ఒకటి ఆయుష్ ప్రాక్టీషనర్స్కి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, ఇలా ఎవరైతే ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటిమేట్ చేయకుండానే ఆ బయోడైవర్సిటీ యొక్క ఫలాల్ని రీసెర్చ్ చేసుకోవచ్చు, కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు. రెండో వ్యక్తిలో కోడిఫైడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, అంటే భారతదేశంలో కొత్త ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంది కదా, ఏ మందు, ఎలాంటి ఆకులు, ఎలాంటి చెట్లు దేనికి వాడతారో, లేదా ఏదైనా స్పీషీస్లోంచి వచ్చిన ఏదైనా ఒక ప్రోడక్ట్ దేనికైనా వాడతారో, అలా కోడిఫైడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండి వాళ్ళ ఆ నాలెడ్జ్ పైన జీవనోపాధి కలిగి ఉన్నాడు వాళ్ళు వాడుకోవచ్చు. మూడో రకాల వ్యక్తులు ఏంటంటే ఎవరైతే మెడిసినల్ ప్లాంట్స్ జీవనోపాధిగా ఉంచుకుని మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటివి వీటిపైన ఆధారపడి వాటిని పెంచుతుంటారో అట్లాంటి వాళ్ళు కూడా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఇంటిమేషన్ లేకుండానే ఈ బయోడైవర్సిటీకి సంబంధించిన కమర్షియల్ యూజ్ కానీ రీసెర్చ్ కానీ చేసుకోవచ్చు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బయోడైవర్సిటీ రిసోర్సెస్ని ఉపయోగించి ఏదైనా కొత్త మెడిసిన్ కానీ లేదా ఒక కొత్త ప్రోడక్ట్ కానీ తయారు చేసినప్పుడు ఐపీఆర్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలని పాత చట్టం ప్రకారం అయితే ఐపీఆర్కి అప్లై చేసుకునే ముందే ఎన్బిఏ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క అప్రూవల్ పొంది ఉండాలన్నమాట. అయితే ఈ కొత్త బిల్లు ప్రకారం ఐపీఆర్కి ముందే మనం అప్లై చేసుకోవచ్చు. ఐపీఆర్ గ్రాంట్ అయ్యే లోపల, అంటే ఐపీఆర్ ఆ పేటెంట్ మనకు వచ్చే లోపల ఎన్బిఏ అప్రూవల్ ఉంటే చాలు. అంటే ఐపీఆర్కి ముందే మనం ఎన్బిఏ అప్రూవల్ లేకుండా ఫస్ట్ అప్లై చేసేసుకోవచ్చు, తర్వాత ఎన్బిఏ అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. సో ఐపీఆర్ మనకు వచ్చే లోపల ఎన్బిఏ అప్రూవల్ ఉంటే చాలు, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అప్రూవల్ ఉంటే చాలు. ఇకపోతే 4వ పాయింట్, ఎవరైనా సరే ఒక ప్రాంతంలో ఆ జీవ వైవిధ్యంలోని ప్రోడక్ట్స్ని అక్కడున్న రీసెర్చ్ని ఉపయోగించుకుని ఏమైనా లబ్ధి పొందారనుకోండి, ఆ స్థానికులకు కూడా ఎవరైతే దాన్ని కన్జర్వ్ చేశారో ఆ బయోడైవర్సిటీని, ఎవరైతే దాన్ని తరతరాలుగా వాళ్ళ వారసత్వం అనుకున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు చేసిన రీసెర్చ్లోని ఫలితాలు లేదా వీళ్ళు చేసిన కమర్షియల్ యూజ్లోని ఫలితాలు అందించాలన్నమాట. పాత చట్టం ప్రకారం బయో సర్వే, బయో యూటిలైజేషన్, రీసెర్చ్, అంతకుమించి కమర్షియల్ యూజ్, ఈ 4 సందర్భాల్లో నేషనల్ బయోడైవర్సిటీ చెప్పిన ఒక బెనిఫిట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఈ బయోడైవర్సిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఎవరైతే బయో సర్వేలో లబ్ధి పొందారో, బయో యూటిలైజేషన్ లబ్ధి పొందారో వాళ్ళు బెనిఫిట్స్ అందించాలి. అయితే కొత్త బిల్లు ప్రకారం బయో యూటిలైజేషన్, బయో సర్వే, రీసెర్చ్ ఈ మాటలు లేవు. ఓన్లీ ఎవరైతే బయోడైవర్సిటీ నుంచి కమర్షియల్ యూజ్ చేశారో వాళ్ళు మాత్రమే అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్కి ఎవరైతే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో ఉన్నారో బెనిఫిట్ షేరింగ్ ఇవ్వాలి. అంటే పాత రోజుల్లో పాత పద్ధతుల ప్రకారం అయితే బెనిఫిట్ షేరింగ్ అనేది, అంటే బయోడైవర్సిటీ రీసెర్చ్ వల్ల వాళ్ళు రీసెర్చ్ చేసినా, బయో సర్వే చేసినా, బయో యూటిలైజేషన్ చేసినా, కమర్షియల్ యూజ్ చేసినా, చేసినా సరే అక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి ఆ బెనిఫిట్ని ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వాలి? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏ ఫార్ములా అయితే చెప్పిందో ఆ విధంగా బెనిఫిట్ షేరింగ్ ఇవ్వాలి. కానీ కొత్త బిల్లు ప్రకారం ఓన్లీ కమర్షియల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు బెనిఫిట్ షేరింగ్ ఇవ్వాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఈ చట్టంలో వచ్చిన ఆఖరి మార్పు, ఈ బిల్లులో ప్రవేశపెట్టిన మార్పు ఏంటో చూద్దాం. బయోడైవర్సిటీ చట్టంలో అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్, ఇంతకుముందు ఇది క్రిమినల్ కేసులు అనమాట. ఎవరైతే బయోడైవర్సిటీ విషయంలో వాళ్ళు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కానీ బోర్డ్స్ కానీ ఇంటిమేట్ చేయలేదా, కావాల్సిన అప్రూవల్స్ తీసుకోలేకపోతే కఠినమైన జైలు శిక్షలు ఉండే 5 ఏళ్ళు అలా. కానీ ఇప్పుడు ఆ జైలు శిక్షల్ని క్రిమినల్ అఫెన్సెస్ తగ్గించి పెనాల్టీస్ తీసుకొచ్చారు. ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు పెనాల్టీస్ ఉన్నాయి, ఫైన్స్ ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఎడిషనల్ పెనాల్టీ రిపీటెడ్ అఫెండర్స్కి 1 crore వరకు ఎడిషనల్ పెనాల్టీ ఇవ్వచ్చు. దాంతోపాటు ఈ యాక్ట్కి సంబంధించి ఈ విషయాల్లో అడ్జుడికేటింగ్ అథారిటీ ఎవరంటే ఎవరైతే ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు, ఏ లెవెల్ ఆఫీసర్ ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే జాయింట్ సెక్రటరీ లెవెల్, స్టేట్ గవర్నమెంట్లో అయితే సెక్రటరీ లెవెల్, వీళ్ళు మాత్రమే కండక్ట్ చేయొచ్చు అనమాట దీనికి సంబంధించి ఎంక్వైరీస్. మొత్తం మీద బయోడైవర్సిటీ కొత్త అమెండ్మెంట్ బిల్ ఒక పాత్ బ్రేకింగ్ బిల్ అనే చెప్పాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ని ప్రమోట్ చేయడం కోసం, ఫారెన్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం, ఇంటర్నల్గా కూడా దేశీయంగా కూడా రీసెర్చ్ని ప్రమోట్ చేస్తూ, రీసెర్చ్ కమర్షియల్ యూటిలైజేషన్ సులభతరం చేస్తూ, అదేవిధంగా బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా, అంటే బ్యాలెన్స్ అనమాట. ఓ పక్కేమో కమర్షియల్ యూజ్ రీసెర్చ్ని ప్రమోట్ చేయటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావటం, అట్ ద సేమ్ టైం అదే దిశగా
అఫెన్సెస్ సంబంధించి క్రిమినల్ పనిష్మెంట్స్ తగ్గించి ఫైన్స్ పెంచడం, సేమ్ టైం బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయటం, ఇవన్నీ కూడా సమతుల్యం పాటిస్తూ ఈ బయోడైవర్సిటీ బిల్ అనేది ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇది వెల్కమింగ్ బిల్ అనే చెప్పొచ్చు.